ఫ్రెండ్స్, ఈ వీడియోలో బీరకాయ, పొట్లకాయ, సొరకాయ విత్తనం నుంచి తొందరగా ఎలా జర్మినేట్ చేయాలి, ఆ మొక్కల్ని భూమిలో పెట్టేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటింగ్ సాయిల్ ఎలా ఉండాలని చెప్తాను. నేనైతే బీరకాయ, సొరకాయ, పొట్లకాయతో పాటు కాకరకాయ కూడా తీసుకున్నాను అనమాట. ఒక కప్పు తీసుకుని దానిలో వాటర్ పోసేసి విత్తనాలు వేసేసి ఒక 24 hours అలా సోక్ చేయండి. ఆ విత్తనాలని ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ని విత్తనాలని సపరేట్ చేసేసేయండి. ఒక వెట్ పేపర్ టవల్ తీసుకొని విత్తనాలన్నింటినీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. కరెక్ట్గా అన్ని సైడ్లు అయితే ఫుల్గా క్లోజ్ చేసేసేయండి. దీన్ని తీసుకొని ఏదైనా క్లోజ్డ్ కంటైనర్లో పెట్టేసి ఏదైనా వామ్గా ఉండే ప్లేస్లో పెడితే విత్తనాలు అనేది మనకి ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి. రోజుల తర్వాత అయితే చూస్తే ఇలా ఉన్నాయి. కాయలు అయితే అన్నీ జర్మినేట్ అయ్యాయి. బీరకాయలు, పొట్లకాయలు అయితే కొన్ని సీడ్స్ జర్మినేట్ అయ్యాయి. అవి సపరేట్ చేసి జర్మినేట్ కాని వాటికి ఒక 2-3 days వెయిట్ చేస్తే అవి కూడా జర్మినేట్ అవుతాయి. జర్మినేట్ అయిన విత్తనాలని ఏదైనా పాట్లో కానీ లేకపోతే ఇలా ఫస్ట్ చిన్న చిన్న కప్స్లో కానీ పెట్టేసి మొక్క వచ్చిన తర్వాత డైరెక్ట్గా గ్రౌండ్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కప్స్లో అలా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఆ మొక్క గ్రోత్ నాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ విధంగా అయితే. తర్వాత అయితే ఇలా ఉన్నాయి మొక్కలన్నీ అయితే చూడడానికి అయితే బాగా హెల్తీగా ఉన్నాయి. అందుకే నేను కప్ మెథడ్ యూస్ చేశాను. వీటిల్లో హెల్తీగా ఉన్న ప్లాంట్స్ని మనం చూసేసుకొని ఇంక ఇవి పాట్లో కానీ గ్రౌండ్లో కానీ వేయచ్చు. ఏ మొక్కనైనా నేలలో కానీ పాట్లో కానీ వేద్దాం అనుకున్నప్పుడు వాటికి ట్రూ లీవ్స్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అయితే పొట్లకాయకి, సొరకాయకి, బీరకాయకి అయితే ట్రూ లీవ్స్ వచ్చాయి. వాటిని అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను ఈరోజు. గ్రౌండ్లో కనుక వేస్తుంటే ఇక్కడ చూపించిన విధంగా గుంట తీసుకొని ఇన్గ్రౌండ్ సాయిల్, దాంతోపాటు ఏదైనా కొంచెం మెన్యూర్, చికెన్ మెన్యూర్ కానీ కౌ మెన్యూర్ కానీ, నేనైతే ఇంకొంచెం వామ్ కాస్టింగ్స్ కూడా వేశాను. అన్నీ వేసాక బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. అంటే ఇనిషియల్గా మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయన్నమాట. దీంతోపాటు మనకి గ్రౌండ్లో ఏ సాయిల్ అయితే ఉందో దాన్ని కూడా కొంచెం మిక్స్ చేయండి. ఇక్కడ ఉన్నదైతే సొరకాయ మొక్క అనమాట. ఇందులో ఏంటంటే 2 విత్తనాలు వేయడం వల్ల 2 మొక్కలు ఉన్నాయి. వాటిని సపరేట్ చేసేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడదామనేసి అనుకుంటున్నాను. ఇందులో సెంటర్లో వచ్చేసి మొక్కని ఇలా పెట్టేసేసి దాని చుట్టూ ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. దానివల్ల ఏంటంటే మట్టిలో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోయి మొక్క ఈజీగా కుదురుకుంటుంది అనమాట. తర్వాత జాగ్రత్తగా వాటర్ అయితే చేయండి మొక్క చుట్టూ. సేమ్ ప్రాసెస్ని మిగతా మొక్కలు కూడా రిపీట్ చేసేసి తర్వాత అన్ని మొక్కలకైతే జాగ్రత్తగా వాటర్ చేయండి. వీడియోలో వీటి గ్రోత్ అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీ గార్డెనింగ్ ఎవరీవన్.